టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం లాజికల్ రీజనింగ్ ఉంది కదా, అందులో పాలసీస్ గురించి చూద్దాము. పాలసీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకి యూజీసీ నెట్లో రిపీటెడ్గా ఇస్తున్న టాపిక్. ఓకేనా, అసలు పాలసీ అంటే ఏంటి అంటే ఇది ఫ్లా అనే వర్డ్ నుంచి వచ్చింది. ఫ్లా అంటే ఏంటంటే తప్పు అని అర్థం. ఓకేనా, పాలసీ అంటేనే డిఫెక్ట్ లేదా ఎర్రర్ అని అర్థం. ఎందులో డిఫెక్ట్ ఎందులో ఎర్రర్ అంటే ఒక ఆర్గ్యుమెంట్లో ఉన్న లాజిక్లో ఎర్రర్, అంటే ఎర్రర్ ఇన్ రీజనింగ్. అంటే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్లో ఆ ఆర్గ్యుమెంట్లో ఉన్న లాజిక్లో గనక మనకి తప్పు ఉంటే దాన్ని పాలసీ అంటారు. ఈ వర్డ్స్ బాగా గుర్తుంచుకోండి. ఆర్గ్యుమెంట్లో లాజిక్ ఏంటి మ్యామ్, ఆ లాజిక్లో తప్పేంటి అంటే దాన్ని ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్రెమిసెస్ 1, టు పాస్ ద ఎగ్జామ్ ఏ క్యాండిడేట్ మస్ట్ స్కోర్ అట్లీస్ట్ 40% మార్క్స్ అని. అంటే పాస్ అవ్వాలి అంటే ఏంటంటే క్యాండిడేట్కి తప్పకుండా 40% మార్క్స్ రావాలి అంట. నెక్స్ట్ ప్రెమిసెస్ ఏం చెప్పారంటే ప్రణీత్ స్కోర్డ్ 55% మార్క్స్ ఇన్ దట్ ఎగ్జామ్. ప్రణీత్ ఏం చేశాడంట 55% మార్క్స్ని స్కోర్ చేశాడు. ఇక్కడ ప్రెమిసెస్ 1 అనేది కనెక్ట్ చేస్తూ ఇక్కడ మార్క్స్ గురించే మనకి ప్రణీత్ అనే అతని గురించి చెప్తున్నారు. ప్రణీత్ అనే అతను దేని గురించి చెప్తున్నారు, ఎగ్జామ్లో మార్క్స్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ ప్రెమిసెస్ ఏం చెప్తున్నారు, ఎగ్జామ్లో మార్క్స్ 40% స్కోర్ చేయాలి, ప్రణీత్కి 55% మార్క్స్ వచ్చాయి. అంటే ఇది కనెక్ట్ అయిందా లేదా, ఈ ప్రెమిసెస్ కనెక్ట్ చేస్తూ ఈ రెండింటికి సంబంధించి మనకి కనెక్ట్ అవుతూ ఒక కంక్లూజన్ అనేది వస్తే ఇక్కడ చూడండి, దేర్ఫోర్ ప్రణీత్ పాస్డ్ ద ఎగ్జామ్. కాబట్టి ప్రణీత్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఇక్కడ రెండు ప్రెమిసెస్ ఏం చెప్తున్నాయి, ఎగ్జామ్ మార్క్స్ గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఏమొచ్చింది, కాబట్టి ప్రణీత్ పాస్ అయ్యాడు. 40% రావాలి పాస్ అవ్వాలంటే అతనికి 55% మార్క్స్ వచ్చాయి, కాబట్టి ప్రణీత్ పాస్ అయ్యాడు అని చెప్పారు. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ కంక్లూజన్ అనేది వచ్చింది కదా. సో దీన్ని వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఒకవేళ రాకపోతే ఈ రెండు ప్రెమిసెస్ని కనెక్ట్ చేస్తూ కనుక కంక్లూజన్ రాకపోతే దాన్ని పాలసీ అంటారు. ఇప్పుడు అర్థమైందా, అంటే ఏంటి, రెండు ప్రెమిసెస్ని కనెక్ట్ చేస్తూ కంక్లూజన్ రావాలి. ఈ కనెక్షన్నే మనం లాజికల్ రీజనింగ్లో లాజిక్ లేదా రీజనింగ్ అంటారు. అందులో కనుక తప్పు ఉంటే మనకి అదేమవుతుంది, డిఫెక్ట్ లేదా పాలసీ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం జ్ఞాపకం తెచ్చుకోండి, ఇంకో విషయం గుర్తుంచుకోవడానికి నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ప్రెమిసెస్ 1, యానిమల్స్ కెన్ ఫ్లై, యానిమల్స్ ఎగురుతాయంట. ప్రెమిసెస్ 2, టైగర్ ఈజ్ అన్ యానిమల్. ఇక్కడ ప్రెమిసెస్ 1ని కనెక్ట్ చేస్తూ టైగర్ ఈజ్ అన్ యానిమల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో యానిమల్స్ ఎగురుతాయి, టైగర్ అనేది ఒక యానిమలే, జంతువే, కాబట్టి టైగర్ కూడా ఎగరగలదు. దేర్ఫోర్ టైగర్ కెన్ ఫ్లై అని. ఇక్కడ యానిమల్స్ ఎగరటం ఏంటి మ్యామ్, ఇది నిజం కాదు కదా, ఫ్యాక్ట్తో మనకి సంబంధం లేదు. ఇది గుర్తుంచుకోండి. ఫ్యాక్ట్ లేదు కదా, ఫ్యాక్ట్ ఉంది కదా అనేది ఆలోచించు. అది మనకి సౌండ్ ఆర్గ్యుమెంట్లో వస్తుంది. ఆర్గ్యుమెంట్స్లో అది సౌండ్ ఆర్గ్యుమెంటా అన్సౌండ్ ఆర్గ్యుమెంటా అనేది మీరు చెప్పండి అంటే అప్పుడు మీరు ఫ్యాక్ట్ గురించి ఆలోచించాలి. ఇక్కడ ఫ్యాక్ట్స్తో సంబంధం లేదు. ప్రెమిసెస్ అనేది కనెక్ట్ అవుతూ కంక్లూజన్ వచ్చిందా లేదా, వస్తే వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, రాలేదు పాలసీ. ఓకే, సో ఇక్కడ కనెక్ట్ అవుతూ వచ్చినాయి. యానిమల్స్ గురించి మాట్లాడుతున్నారు, యానిమల్స్ ఎగురుతాయి, టైగర్ కూడా ఒక యానిమల్లే, కాబట్టి టైగర్ ఎగురుతుంది. A to B, B to C, A to C. ఇక్కడ ఏమవుతుంది, ప్రెమిసెస్ 1 ప్రెమిసెస్ 2ని కనెక్ట్ చేస్తూ కంక్లూజన్ అనేది వచ్చింది, కాబట్టి ఇది వ్యాలిడ్ అవుతుంది. మరి పాలసీ ఎప్పుడు అవుతుంది చూద్దాం. సేమ్ ప్రెమిసెస్ 1, టు పాస్ ద ఎగ్జామ్ ఏ క్యాండిడేట్ మస్ట్ స్కోర్ అట్లీస్ట్ 40% మార్క్స్. ఏం చెప్తున్నారు, ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే 40 మార్కులు రావాలి అని చెప్పారు. ప్రణీత్ స్కోర్డ్ 85% మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. ప్రణీత్ అనేవాడు ఎగ్జామ్లో 85% మార్క్స్ స్కోర్ చేశాడని చెప్తున్నారు. ఇక్కడ ఫస్ట్ లైన్లో దేని గురించి మాట్లాడుతున్నారు, ఎగ్జామ్ మార్క్స్ గురించి మాట్లాడుతున్నారు. అది కనెక్ట్ చేస్తూనే ప్రెమిసెస్ 2లో కూడా ఎగ్జామ్ మార్క్స్ గురించే మాట్లాడుతున్నారు. ఓకే, కంక్లూజన్ ఏం చెప్పారు, కాబట్టి ప్రణీత్ హైలీ టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. ఇక్కడ ఏం కనెక్ట్ అవుతూ మన కంక్లూజన్ ఏం రావాలి, యాక్చువల్లీ ఎగ్జామ్ గురించో మార్క్స్ గురించో రావాలి, అవునా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రణీత్ యొక్క టాలెంట్ గురించి చెప్తున్నాడు. ప్రణీత్ ఈజ్ అ హైలీ టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అని చెప్తున్నాడు. అంటే ఈ ప్రెమిసెస్ని కనెక్ట్ అవుతూ కంక్లూజన్ వచ్చిందా, రాలేదు. ఇక్కడ ఈ రెండు ఏమో మార్క్స్ గురించి ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాయి, ఇతనేమో ఇతని యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. అతను ఒక హైలీ టాలెంటెడ్, అతను
హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అతని యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడతారు. అసలు కనెక్షనే లేదు. మార్క్స్ గురించి చెప్పాలి. కాబట్టి ప్రణీత్ పాస్ అయ్యాడనో, కాబట్టి ప్రణీత్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయనో ఏదో ఒకటి చెప్పాలి. మార్క్స్ గురించో ఎగ్జామ్ గురించి చెప్పాలి. అలా కాకుండా హైలీ టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అని చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ప్రెమిసెస్ని కనెక్ట్ అయ్యి కంక్లూజన్ రాలేదు కాబట్టి ఇది ఫాలసీ. ఇప్పుడు అర్థమైందా? సో ఫాలసీ అంటే ఏంటంటే ఒక ప్రెమిసెస్ని కనెక్ట్ అవుతూ కంక్లూజన్ని రావాలి. అంటే ప్రెమిసెస్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్లో కనుక బ్రేక్ వస్తే, కంక్లూజన్ రాలేదైతే, బ్రేక్ అయితే అప్పుడు మనకి ఏంటంటే అది ఫాలసీ. when an argument contains a fallacy, ఎప్పుడు ఫాలసీ అంటాం ఒక ఆర్గ్యుమెంట్ అంటే, ఇట్ డస్ నాట్ సింప్లీ మీన్స్ దెర్ ఈస్ ఎ మిస్టేక్ ఇన్ గివెన్ ప్రెమిసెస్. ఏదో ఒక ప్రెమిసెస్ తప్పుగా ఉందని కాదు, లేదా కంక్లూజన్ అనేది ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అనో కాదు. ఇట్ మీన్స్ దెర్ ఈస్ ఎ ఫ్లా ఆర్ ఎర్రర్ ఇన్ ద బ్రిడ్జ్. అంటే ఏం చెప్తున్నారు, ఏదైతే ప్రెమిసెస్ని కంక్లూజన్ని కనెక్ట్ చేస్తున్న లాజిక్ లేదా బ్రిడ్జ్లో గనక తప్పు ఉంటే, ఫ్లా ఉంటే దాన్ని ఫాలసీ అంటారు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ ఫాలసీ అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి కదా. సో అందుకే చెప్తున్నాను మళ్ళీ మీకు బాగా అర్థం అవడానికి. ఓకే, సింపుల్గా ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తున్నాను. అందుకే ఫాలసీస్ ఆర్ బ్రాడ్లీ డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఫాలసీస్ అనేది 2 కేటగిరీస్గా మనకి డివైడ్ అవుతుంది. ఒకటేమో ఫార్మల్ పాలసీ, ఇంకోటేమో ఇన్ఫార్మల్ పాలసీ. ఫార్మల్ పాలసీ అంటే ఏంటంటే స్ట్రక్చర్లో గనక, అంటే విధానంలో గనక తప్పు ఉంటే దాన్ని ఫార్మల్ పాలసీ. వచ్చే విధానంలో తప్పు ఉంటే, అంటే ఇప్పుడు ఫార్మల్ అంటే ఏంటి, ఫార్మల్ పాలసీ అంటే నార్మల్గా పాలసీ వచ్చేది అదే కదా. ఇప్పుడు ప్రెమిసెస్ నుంచి కంక్లూజన్ కనుక రావట్లేదు, ఒక స్ట్రక్చర్ వేలో రావట్లేదు, ఒక స్ట్రక్చర్లో రావట్లేదు అంటే అది మనం పాలసీ అని చెప్పాం. అంటే నార్మల్గా ఫార్మల్ పాలసీయే నార్మల్ పాలసీ. ఓకేనా, పాలసీస్ అంటేనే ఫార్మల్ పాలసీసే ఉంటాయి. మరి ఇన్ఫార్మల్ పాలసీ అంటే ఏంటంటే మిస్టేక్ ఇన్ ద కంటెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో పాలసీస్ అనేవి 2 టైప్స్గా మనకి డివైడ్ అయి ఉన్నాయి. ఒకటేమో ఫార్మల్ పాలసీ, ఒకటి ఇన్ఫార్మల్ పాలసీ. ఫార్మల్ పాలసీ అంటే ఏంటంటే స్ట్రక్చర్లో కనుక, ఒక ఆర్గ్యుమెంట్ యొక్క స్ట్రక్చర్లో కనుక తప్పు ఉంటే, స్ట్రక్చర్ అంటే ఒక నిర్మాణం, అంటే ఒకదాని తర్వాత అంటే కనెక్ట్ అవుతూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ప్రెమిసెస్ని కనెక్ట్ అవుతూ వస్తుంది కదా ఆ కంక్లూజన్ అనేది, ఆ కనెక్షన్ అనేది తప్పు అయితే అది మనకి ఏమవుతుంది అంటే ఫార్మల్ పాలసీ అవుతుంది. అంటే నిర్మాణంలో కనుక తప్పు అయితే, అంటే సామాన్యంగా నార్మల్ పాలసీయే ఫార్మల్ పాలసీ ఉంటుంది. మరి ఇన్ఫార్మల్ పాలసీస్ అంటే మిస్టేక్ ఇన్ ద కంటెంట్, అంటే విషయంలో తప్పు ఉంది. ఇక్కడ మనకి నిర్మాణంలో కాదు, ఒక విషయంలో ఏదైతే విషయం ఇస్తున్నాడో అందులో తప్పు ఉంది, లాంగ్వేజ్లో తప్పు ఉంది, లాంగ్వేజ్ వాడే విధానం తప్పు ఉంది, కంటెస్ట్లో తప్పు ఉంది. అంటే మనకి ఏది ఆర్గ్యుమెంట్ యొక్క ప్రెమిసెస్కి కంక్లూజన్ యొక్క లాంగ్వేజ్కి వాడు ఇచ్చిన దానికి సంబంధమే లేదనుకోండి, అలాంటి వాటిని ఇన్ఫార్మల్ పాలసీస్ అంట. ఆ విషయానికి వాడు ఇచ్చిన ప్రెమిసెస్లో ఉన్న విషయానికి కంక్లూజన్లో ఉన్న విషయానికి సంబంధమే లేదనుకోండి, అది ఇన్ఫార్మల్ పాలసీస్ అన్నమాట. దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇందులో నుంచే మనకి యూజీసీ నెట్లో మొత్తం హైగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా, చెప్పేటప్పుడు. సో నెక్స్ట్ ఇది ఇన్ఫార్మల్ పాలసీస్లో ఫస్ట్ది ఏంటి అంటే యాడ్ హామినమ్ ఆర్గ్యుమెంట్. ఈ యాడ్ హామినమ్ పాలసీ ఏంటంటే దీంట్లో ఆర్గ్యుమెంట్ అగైనెస్ట్ ద పర్సన్. యాడ్ హామినమ్నే ఆర్గ్యుమెంటమ్ యాడ్ హామినమ్ అని కూడా అంటారు. ఓకేనా, ఈ ఆర్గ్యుమెంటమ్ యాడ్ హామినమ్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి విషయం ఉందో ఆ విషయాన్ని వదిలేసి, ఏ విషయం గురించి అయితే మనం ఆర్గ్యూ చేస్తున్నామో, ఆర్గ్యుమెంట్ జరుగుతుందో ఆ విషయం గురించి వదిలేసి, ఎవరైతే మాట్లాడుతున్నాడో స్పీకర్ ఉన్నాడో అతని యొక్క పర్సనల్ వాటి మీద మనం అటాక్ చేస్తుంటే, అతని యొక్క క్యారెక్టర్ గురించి, అతని యొక్క మోటివ్ గురించి, అంటే ఏదైతే విషయం ఉందో అది వదిలేసి, ఎవరి గురించి అంటే మాట్లాడుతున్న ఆ విషయం వదిలేసి అతని యొక్క పర్సనల్ గురించి, అతని పర్సనల్ క్యారెక్టర్, మోటివ్, అతని పర్సనల్ ట్రైట్స్ అంటే లక్షణాలు, వాటి మీద మనం అటాక్ చేస్తూ మాట్లాడితే, ఆర్గ్యూ చేస్తుంటే దాన్ని యాడ్ హామినమ్ పాలసీ అంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి. ద ప్రొఫెసర్స్ ఎకనామిక్ థియరీ ఈజ్ రాంగ్ బికాస్ హీ ఈజ్ ఆల్రెడీ డైవర్స్. ఏం చెప్తున్నాడు, ప్రొఫెసర్స్ ఎకనామిక్ థియరీ తప్పు, ఎందుకంటే అతనికి డైవర్స్ అయ్యాడు కాబట్టి, అతను విడాకులు తీసుకున్నాడు కాబట్టి అతను తీసుకున్న ఎకనామిక్ థియరీ తప్పు అన్నారు. అసలు ఈ ప్రొఫెసర్స్ యొక్క ఎకనామిక్ థియరీకి అతని డైవర్స్కి ఏమైనా సంబంధం ఉందా? డైవర్స్ అనేది అతని పర్సనల్ విషయం. ఇది ఎకనామిక్ థియరీ అనేది తప్పు ఎందుకంటే ఇతను ఎకనామిక్లో ఇదేదో తప్పు చెప్పాడు ఇలా అంటే అది
ఒక విషయం అనమాట. కానీ అలా ఆర్గ్యూ చేయకుండా ఎందుకు తప్పు అంటే అతను విడాకులు తీసుకున్నాడు కాబట్టి ఎకనామిక్ థియరీ తప్పు అన్నాను అనుకోండి. అంటే తన యొక్క పర్సనల్ ఫ్లాస్, పర్సనల్ వీటి మీద అటాక్ చేస్తున్నాం, అటాక్ చేసి ఫ్లా చూపిస్తున్నాం, తప్పు చూపిస్తున్నాం. సో దాన్ని యాడ్ హామినం ఫాలసీ అంటారు. ఇక్కడ ఫ్లా ఏంటంటే, తప్పు ఏంటంటే, డాక్టర్ డివోర్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిస్ ఎకనామిక్ థియరీ. ఎకనామిక్ థియరీకి అతనికి డైవర్స్కి సంబంధమే లేదు. నెక్స్ట్ అది స్ట్రామెన్ ఫాలసీ. స్ట్రామెన్ ఫాలసీ అంటే ఏంటంటే, ద స్పీకర్ మిస్రిప్రజెంట్స్, ఎక్స్ట్రాగేట్స్ ఆర్ ఓవర్ సింప్లిఫైస్ ద అపోనెంట్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్. అంటే అసలైన ఆర్గ్యుమెంట్ వదిలేసి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ, ట్విస్ట్ చేస్తూ, ఏదో మాట్లాడి నువ్వు అదే అన్నావు అని చెప్పేసి అతన్ని అటాక్ చేయడం. ఓకేనా? ఇక్కడ చూడండి, దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. యాడ్ హామినం, యాడ్ హామినం ఏమో తన యొక్క పర్సనల్ క్యారెక్టర్స్, పర్సనల్ విషయాలు తీసుకుని మనకి అటాక్ చేస్తున్నాడు అనుకోండి, ఫ్లా చూపిస్తున్నాడు, తప్పు. ఓకేనా? తప్పుగా ఆర్గ్యుమెంట్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది? అసలైన విషయం వదిలేసేసి పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది తప్పుగా అయింది, తప్పు అయింది కాబట్టి తప్పు పాలసీ అయింది. సో అది ఇన్ఫార్మల్ పాలసీ, యాడ్ హామినం అయింది. స్ట్రామన్ ఫాలసీలో ఏంటి అంటే, మిస్రిప్రజెంట్స్ అంటే ఏంటంటే, ఏదైతే మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నామో ఆ వాదన్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ, దాన్ని ట్విస్ట్ చేస్తూ, వేరే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపేసి ఇది నువ్వే అన్నావు, ఇది నువ్వే చేసావు అని చెప్పి అంటున్నాం అనుకోండి, అది స్ట్రామన్ ఫాలసీ. ఎగ్జాంపుల్ చూడండి, వీ షుడ్ అలొకేట్ ఎ బిట్ మోర్ బడ్జెట్ టు ద కాలేజ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్. సో యూ వాంట్ టు టేక్ అవే ఆల్ ద మనీ ఫ్రమ్ అకాడమిక్స్ అండ్ రన్ ద స్టూడెంట్స్ ఫ్యూచర్. ఇక్కడ పర్సన్ ఏ అంటున్నాడు, మనం కాస్త బడ్జెట్ స్పోర్ట్స్ కోసం కొంచెం బడ్జెట్ ఎక్కువ పెంచాలి, స్పోర్ట్స్ కాలేజ్ స్పోర్ట్స్ కోసం, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి అమౌంట్. అంటే దేని గురించి అతను ఆలోచిస్తున్నాడు? స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలంటే ఇంకొంచెం మనం వనరులు, బడ్జెట్ అనేది సేకరించాలి, డబ్బులు సేకరించాలి, కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి అని చెప్పి ఒక అతను అంటున్నాడు అనుకోండి. పర్సన్ బి వెంటనే అంటున్నాడు, అంటే నువ్వు డబ్బులన్నీ తీసేసుకుని ఫ్రమ్ అకాడమిక్స్ అండ్ రన్ ద స్టూడెంట్స్ ఫ్యూచర్ నాశనం చేయాలనుకుంటున్నావా అన్నాను అనుకోండి. ఇక్కడ దానికి దీనికి అసలు సంబంధం ఏమైనా ఉందా? అతనేమో కాలేజ్ స్పోర్ట్స్ కోసం మాట్లాడుతున్నాడు. ఓకేనా? కాలేజ్ స్పోర్ట్స్, మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కొంచెం ఇంకా అభివృద్ధి చేయాలి, దానికోసం ఇంకొంచెం బడ్జెట్ పెంచుదాము అన్నాడు. దీనికంటే ఓహో డబ్బులన్నీ దొబ్బేసి నువ్వు స్టూడెంట్స్ ఫ్యూచర్ నాశనం చేద్దాం అనుకుంటున్నావా అన్నాను. అంటే ఏంటి? ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ని ట్విస్ట్ చేస్తూ, అంటే మార్చేస్తూ, పైగా అది నువ్వే చేసావు, నువ్వే చేస్తున్నావు అని చెప్పేసి అతని మీద బ్లేమ్ చేసేస్తుంటే దాన్ని స్ట్రామన్ ఫాలసీ అంటారు. ఓకేనా? ఇక్కడ ఫ్లా ఏంటంటే, తప్పు ఏంటంటే, పర్సన్ నెవర్ సెడ్ టు స్టాప్ ఫండింగ్ అకాడమిక్స్. పర్సన్ బి క్రియేటెడ్ ఏ డిస్టార్టెడ్ స్ట్రామన్ వర్షన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ ఈజీ టు నాక్ డౌన్. స్ట్రామన్ అని ఎందుకు పెట్టారంటే, మనకి గడ్డి పరకలాగా, ఒక గడ్డి పరకని తీసేసినట్టు మనకేంటంటే, ఒక మనిషి యొక్క తను ఏ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడో అది పక్కకు పెట్టేసి వేరే దాన్ని తీసుకొచ్చి ఇందులో అటాచ్ చేయండి. ఓకే, అందుకని స్ట్రామన్ అని పేరు పెట్టారు దీనికి. ఓకేనా? అలా గనక ఆర్గ్యుమెంట్ ఉంటే అది స్ట్రామన్ ఫాలసీ. నెక్స్ట్ ఇది స్లిప్పరీ స్లాప్. స్లిప్పరీ స్లాప్ అంటే ఏంటంటే జారుడు బండ. మనకి తెలుగులో చెప్పాలంటే జారుడు బండని ఎందుకు అన్నారనేది మీకు ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది. An argument which claims that relatively small first step will inevitably lead to a chain of negative events, culminating in a major disaster without providing proof. ఏం చెప్తున్నారు? ఒక ప్రూఫ్ లేకుండా ఒక ఆర్గ్యుమెంట్, ఒక ఈవెంట్ని తీసుకుని ఆ ఈవెంట్కి సంబంధించిన ఒక సంఘటన తీసుకుని దాన్ని కనెక్ట్ చేస్తూ ఇంకా ఏవో నెగిటివ్ ఆర్గ్యుమెంట్స్ చేసేస్తూ చివరికి దాన్ని ఒక పెద్ద తప్పులాగా చూపించడం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ మిస్ టుడేస్ క్లాస్, ఇవాళ కనుక నువ్వు క్లాస్ మిస్ అయ్యావంటే యూ విల్ ఫెయిల్ ద అప్కమింగ్ మాక్ టెస్ట్. త్వరలోనే నువ్వు వచ్చే మాక్ టెస్ట్లో ఫెయిల్ అయిపోతావు. ఇఫ్ యూ ఫెయిల్ ద టెస్ట్ యూ వోంట్ క్లియర్ ద యూజీసీ నెట్ ఎగ్జామ్. ఈ ఒక్క మాక్ టెస్ట్ నువ్వు ఫెయిల్ అయితే యూజీసీ నెట్ క్లియర్ చేయడవు. యూజీసీ నెట్ క్లియర్ చేయకపోతే నీకు జాబ్ రాదు, జాబ్ రాకపోతే నీకు కెరీర్ ఉండదు, కెరీర్ లేకపోతే నువ్వు జీవితంలో అన్నీ కోల్పోతావు అన్నాను అనుకోండి. ఇక్కడ చూడండి, ఒక చిన్న క్లాస్కి నేనేం చెప్పాను, అన్నీ కనెక్ట్ చేసేస్తున్నాను. నెగిటివ్ ఈవెంట్స్, ఇక్కడ చూడండి, నెగిటివ్ ఈవెంట్స్ని కనెక్ట్ చేసేస్తూ పెద్ద జీవితాన్నే కనెక్ట్ చేసేస్తున్నాను. లాస్ట్కి కనెక్ట్ చేసిన జీవితమే నాశనం అయిపోద్ది. నువ్వు యూజీసీ నెట్ పాస్ అవ్వకపోతే, ఒక చిన్న క్లాస్ అటెండ్ అవ్వకపోతే
లాస్ట్కి ఏం చెప్పాను, జీవితమే నాశనం అయిపోద్ది అని చెప్పాను. అంటే ఒక జారుడు బండ ఎలా జారుతుంది, పైన మనం కూర్చున్నాం అనుకోండి, జారుడు బండ చిన్నప్పుడు ఎక్కేవాళ్ళం కదా పార్క్స్లో పార్కుల్లో ఉండేది, ఇలా కిందకి తీసుకొచ్చేయటం. అంటే ఒక తప్పు చేస్తే నువ్వు ఎలా అనేది మనం కిందకి ఆ ఫాలస్ ఆర్గ్యుమెంట్ అనేది కిందకి తప్పుగా చెప్పేస్తాం, కిందకి తీసుకొచ్చేస్తున్నాం అనమాట. అంత పెద్ద తప్పు ఉంటుంది, అంత పెద్ద అయిపోద్ది అని చెప్పేసి ఒక మేజర్ డిజాస్టర్ని చూపిస్తున్నాం లాస్ట్లో. దాన్ని స్లిప్పరీ స్లాక్ ఫాలసీ అంటారు. ఇక్కడ మిస్సింగ్ వన్ క్లాస్ డస్ నాట్ గ్యారంటీ ఏ టోటల్ కెరీర్ ఫెయిల్యూర్. ఇక్కడ ఎందుకు ఇది ఫ్లా అన్నామంటే, తప్పు అన్నామంటే, ఒక క్లాస్ మిస్ అవటం ఏంటి, తన టోటల్ కెరీర్నే ఫెయిల్యూర్ అని చెప్పడం ఏంటి ఒక్కొక్క ఈవెంట్స్తో. సో స్టెప్ బై స్టెప్ లింక్ చేస్తూ దాన్ని స్లిప్పరీ స్లాక్ ఫాలసీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇది అపీల్ టు అథారిటీ. నెక్స్ట్ చూద్దాము అపీల్ టు అథారిటీ. అపీల్ టు అథారిటీనే ఆర్గ్యుమెంటమ్ అడ్ వెర్కుండియం అంటారనమాట. సో ఆర్గ్యుమెంటమ్ అడ్ వెర్కుండియం అంటే ఏంటి అంటే, క్లైమింగ్ దట్ ఏ స్టేట్మెంట్ మస్ట్ బి ట్రూ సింప్లీ బికాస్ అన్ అథారిటీ ఆర్ ఫిగర్ ఆర్ సెలబ్రిటీ సెడ్. అంటే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ని మనం ఏ విధంగా వాదిస్తున్నామంటే, ఇది ఒక సెలబ్రిటీ చెప్పాడు కాబట్టి తప్పకుండా ఇది నిజం అవుతుంది అని చెప్పి వాదిస్తున్నాం అనుకోండి, అప్పుడు అది అపీల్ టు అథారిటీ ఫాలసీ లేదా ఆర్గ్యుమెంటమ్ అడ్ వెర్కుండియం ఫాలసీ అవుతుంది అనమాట. ఈ రెండిట్లో ఏ నేమ్ వచ్చినా మనకి ఒకటే, ఈ రెండిట్లో ఏ నేమ్ ఇచ్చినా మనకి మనం వెంటనే మనం రియలైజ్ అవ్వాలి, ఓకే ఇది దేని గురించి వాదిస్తుందంటే ఒక అథారిటీ ఫిగర్ లేదా ఏదైనా సెలబ్రిటీ చెప్పాడు కాబట్టి ఇది తప్పకుండా ఇది కరెక్టే అని మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి ఆర్గ్యుమెంట్ తప్పుగా అని అపీల్ టు అథారిటీ ఆర్గ్యుమెంట్ ఫాలసీ అంటారు. నెక్స్ట్ ఇది దానికి ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఫేమస్ క్రికెటర్ సేస్ దట్ ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ హ్యాస్ ద బెస్ట్ ప్రాసెస్ సో ఇట్ మస్ట్ బి ట్రూ. ఫేమస్ క్రికెటర్ చెప్పాడు ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ బాగుంటుందని కాబట్టి ఇది తప్పకుండా బాగుంటుంది. అది అందులో నిజాలు అనేది మనం చూడం అనమాట. అతను ఫేమస్ క్రికెటర్ కాబట్టి తప్పకుండా ఇది మనకి ఈ ప్రాసెసర్ అనేది ఈ స్మార్ట్ ఫోన్ అనేది బాగుంటుంది అని చెప్పేసాను. బీయింగ్ అన్ ఎక్స్పర్ట్, ఇక్కడ ఫ్లా ఏంటి, ఇక్కడ తప్పు ఏంటంటే బీయింగ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ క్రికెట్ డస్ నాట్ మేక్ సమ్వన్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మొబైల్ టెక్నాలజీ. అంతేనా. ఇప్పుడు అతను క్రికెట్లో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, అలానే మొబైల్ ఫోన్స్లో ఎక్స్పర్ట్ అని మనం చెప్పగలమా, చెప్పలేం. ఫ్లా ఇది. అలాంటప్పుడు అతను చెప్పాడు కదా స్మార్ట్ ఫోన్ కొనమని పర్టికులర్ బ్రాండ్ అని చెప్పేసి మనం కొనేసాం అనుకోండి, ఇప్పుడే అడ్వర్టైజ్మెంట్లోనే చెప్పాడు చూపిస్తూ ఉంటారు, అంత మాత్రాన మనం వెంటనే తీసేసుకోకూడదు. వెంటనే ఇప్పుడు ఏ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు ఎవరున్నారు, విరాట్ కోహ్లీయో ఎవరో ఒకటి అడ్వర్టైజ్మెంట్ చేశాడు అనుకోండి, చేయగానే మనం అబ్బాబ్బా విరాట్ కోహ్లీ చేసేసాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ ఫోన్ కొనేయకూడదు. అందులో ఏం ఫీచర్స్ ఉన్నాయో అది మనకి ఎంత ఉపయోగపడతాయి అన్ని చూసుకోవాలి. సో ఇక్కడ మన ఏంటి అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే, అలా తప్పుగా వాదిస్తే మనం ఓకేనా, ఇక్కడ క్రికెటర్ చెప్పాడు కాబట్టి ఇది నేను కొనాలి అని చెప్పాను అనుకోండి. సో ఇది తప్పుడు ఆర్గ్యుమెంట్. ఎలాంటి తప్పుడు ఆర్గ్యుమెంట్, అపీల్ టు అథారిటీ. అందుకే పేరులోనే ఉంది, మీరు వెంటనే గుర్తుంచుకోవాలి అపీల్ టు అథారిటీ. అథారిటీ అంటేనే మనకి ఎవరైనా పెద్దవాళ్ళని అర్థం అథారిటీస్ అంటే. సో పెద్దవాళ్ళు అంటే ఫిగర్ అంటే పబ్లిక్ ఫిగరో సెలబ్రిటీయో చెప్పాడని మనం ఏదైనా చేయాలని మనం ఆర్గ్యూ చేస్తుంటే దాన్ని అపీల్ టు అథారిటీ అనాలి. ఓకేనా. అపీల్ టు అథారిటీ పాలసీ కింద వస్తుంది అని చెప్పేసి వెంటనే మనం రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ ఇది హ్యాస్టీ జనరలైజేషన్. హ్యాస్టీ జనరలైజేషన్ అంటే ఏంటంటే ఏదైనా 1-2 అనుభవాలను బేస్ చేసుకుని మొత్తం ఆ వ్యవస్థనే తప్పు పట్టడం. ఇప్పుడు drawing a broad sweeping conclusion based on a very small or biased sample size rather than looking at a comprehensive data. అంటే అసలైన పెద్ద మొత్తంలో డేటాని కలెక్ట్ చేయకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న వెరీ స్మాల్ శాంపుల్ సైజ్ తీసుకుని మొత్తం ఆ వ్యవస్థనే తప్పు పట్టేయటం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ మెట్ 2 స్టూడెంట్స్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ. ఇక్కడ ఆర్గ్యుమెంట్ చూడండి, ఐ మెట్ 2 స్టూడెంట్స్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ అండ్ బోత్ వేర్ వెరీ రూడ్, therefore everyone studying at that university must be rude. ఎవరో 2 స్టూడెంట్స్ని ఒక అతను కలిశాడంట యూనివర్సిటీలో. కలిశాను వాళ్ళిద్దరూ చాలా రూడ్గా ఉన్నారు, చాలా హార్ష్గా, చాలా ఏమంటారు రౌడీజంగా అనుకోండి, రూడ్గా ఉన్నారు కాబట్టి మొత్తం యూనివర్సిటీ అంతా పిల్లలందరూ కూడా రూడ్గానే ఉంటారు, మంచిగా ఉండరు అని చెప్పేసాను అనుకోండి. ఇట్స్ ఏ ఫాల్స్ ఫ్లా, ఇది తప్పు. ఎందుకంటే అతన్ని కేవలం ఒక 2 స్టూడెంట్స్ని బేస్ చేసుకుని యూనివర్సిటీ మొత్తాన్ని మనం ఎలా తప్పు పడతాం. ఓకేనా.
సో ఇది హ్యాస్టీ జనరలైజేషన్. హ్యాస్టీ అంటేనే వెరీ స్మాల్ అని అర్థం, బాగా గుర్తుంచుకోండి. హ్యాస్టీ అంటే మ్యామ్ చెప్పారు కదా వెరీ స్మాల్ అంటే వెరీ స్మాల్ శాంపుల్ సైజ్ తీసుకుని మొత్తం ఎంటైర్ డేటా తప్పు పట్టడం ఎగ్జాంపుల్ అని చెప్పేసి మీరు ఈ ఎగ్జాంపుల్ ఏదైనా గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీ దాంతో మీకు ఇస్తున్న క్వశ్చన్ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే అప్పుడు మీరు ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలరు. ద ఫ్లా 2 individuals are not a fair representation of an entire university student. ఇక్కడ తప్పేంటి, ఎంటైర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఒక రెండు స్టూడెంట్స్ని యొక్క బ్యాడ్ బిహేవియర్ బేస్ చేసుకుని మనం ఎంటైర్ యూనివర్సిటీని తప్పు పట్టలేము. ఎంటైర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ బాడీని మనం తప్పు పట్టలేము. సో తప్పుగా వాదిస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఇది రెడ్ హెరింగ్. రెడ్ హెరింగ్ అంటే ఏంటంటే an argument that introduces an irrelevant topic into the conversation to divert the attention of the audience away from the original issue. రెడ్ హెరింగ్ అంటేనే ఏంటంటే ఇర్రెలెవెంట్ అని. హెరింగ్ అంటేనే ఇర్రెలెవెంట్ అంటే సంబంధం లేనిది. అంటే ఒక సంబంధం లేని టాపిక్ని తీసుకొచ్చేసి మొత్తం మన కాన్వర్జేషన్ని డైవర్ట్ చేసేస్తుంటే ఏదో ఒక రెండింటికి సంబంధించిన కాన్వర్జేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సిస్టర్ లేకపోతే మీ బ్రదర్ కొట్టేసుకుంటున్నారు, ఏదో ఆర్గ్యూ చేసుకుంటున్నారు. మధ్యలో మీ బుల్లి సిస్టర్ వచ్చి ఇది చాక్లెట్ ఇలా అయ్యింది, మీరు ఫ్రిడ్జ్లో పెట్టారా, అది కరిగిపోయిందని ఏదో చెప్పేసింది అనుకోండి అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తుంది. అంటే ఇక్కడ సంబంధం ఒక ఇష్యూ జరుగుతుంది, ఇంకో ఇష్యూ గురించి తీసుకొచ్చేసి సంబంధం లేని అటెన్షన్ మొత్తం డైవర్స్ అయిపోయింది. అప్పుడే మీ తమ్ముడు వాళ్ళ అక్క అమ్మో నేను తీయలేదు ఫ్రిడ్జ్ నుంచి చాక్లెట్ నేను తీయలేదు అన్నారు. అంటే ఇక్కడ ఇది వదిలేశారు. హ్యావ్ యూ అండర్స్టాండ్? రెడ్ హెరింగ్ అంటే ఏంటంటే ఇర్రిలెవెంట్ టాపిక్ తీసుకొచ్చేయటం. ఇర్రిలెవెంట్ టాపిక్ అనేది తీసుకొచ్చేసి కాన్వర్జేషన్ మొత్తాన్ని డైవర్ట్ చేసేస్తే డైవర్షన్. ఓకేనా? డైవర్షన్. రెడ్ హెరింగ్ అంటేనే ఇర్రిలెవెంట్ టాపిక్ తీసుకొచ్చి డైవర్ట్ చేసేయడం అటెన్షన్ మొత్తాన్ని, ఆర్గ్యుమెంట్ మొత్తాన్ని. వై షుడ్ వి వరీ అబౌట్ చీటింగ్ ఇన్ ఎగ్జామ్స్? లుక్ ఎట్ ద మాసివ్ కరప్షన్ హ్యాపెనింగ్ ఎట్ ద కరప్షన్ లెవెల్ ఇన్ అవర్ కంట్రీ. ఇక్కడ ఒక అతను ఏం మాట్లాడుతున్నా అంటే ఎందుకు ఎగ్జామ్స్లో చీటింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు, చీటింగ్ గురించి వరీ అవుతున్నారు. చూడండి ఎంత కరప్షన్ జరుగుతుందో, ఎంత ఇక్కడ మన కరప్షన్ అనేది జరుగుతుంది, ఎంత డబ్బులు కరప్టెడ్ అవుతున్నాయో, ఎంత లెవెల్ ఆఫ్ కరప్షన్ అనేది జరుగుతుంది మన కంట్రీలో అని మాట్లాడుతున్నాను. ఇక్కడ వాళ్ళిద్దరూ చేస్తున్నారు, ఎగ్జామ్లో చీటింగ్ జరిగింది దాని గురించి వరీ అవుతున్నారు. దానికి దీనికి సంబంధం ఏముందా అంటే ఇర్రెలెవెంట్ టాపిక్ని తీసుకొచ్చేసి ఈ ఆర్గ్యుమెంట్లో పెట్టేసి. కార్పొరేట్ కరప్షన్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ. ఇక్కడ ఫ్లా ఏంటంటే కార్పొరేట్ కరప్షన్ అనేది ఒక వేరే ఇష్యూ, ఒక సీరియస్ ఇష్యూ. దానికి జస్టిఫైయింగ్ ద స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ ఎగ్జామ్ చీటింగ్కి అసలు సంబంధం లేదు. ఓకేనా? సో ఇక్కడ రివిజన్ టిప్స్ కూడా ఇచ్చాను, మీరు చూడండి. యాడ్ హామినం అంటే పర్సన్ని పర్సనల్గా అటాక్ చేయటం. అటాక్ చేస్తూ మన ఆర్గ్యుమెంట్ తప్పుగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. పర్సనల్గా అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకేనా? పర్సనల్ ఆర్గ్యుమెంట్ అంటే పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్లో కలిపేసి మాట్లాడేసి అతన్ని అటాక్ చేస్తుంటే దాన్ని యాడ్ హామినం అంటారు. యాడ్ అంటే అటాక్ అని గుర్తుంచుకోండి, యాడ్ హామినం. స్ట్రామెన్ అంటే ఏంటంటే ట్విస్ట్ ద వర్డ్స్ మార్చేసి చెప్తూ మొత్తం బ్లేమ్ చేసేయడం అనమాట. నేను చెప్పాను కదా. నెక్స్ట్ ది స్లిప్పరీ స్లాప్ అంటే జారుడు బండ్ లాగా, ఎలాగా ఒక చైన్ లాగా మనం నెగిటివ్ ఈవెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేసేసి లాస్ట్కి ఒక పెద్ద డిజాస్టర్ ఏదో ఒక జరిగిపోద్దని చెప్పేసి ఆర్గ్యూ చేయటం సంబంధం లేదు లేకుండా. హ్యాస్టీ జనరలైజేషన్ అంటే చెప్పాను కదా, జంపింగ్ ఇంటు ద కంక్లూజన్స్ టూ క్విక్లీ, త్వరగా మనం కంక్లూజన్స్కి వచ్చేయటం. ఓకే, నెక్స్ట్ రెడ్ హెరింగ్ అంటే చెప్పాను, అంటే కంక్లూజన్కి వచ్చేయడం అంటే చెప్పాను కదా, 1, 2 లేదా అనుభవాలను తీసేసుకుని కంక్లూజన్ చెప్పేయటం. రెడ్ హెరింగ్ అంటే ఏం చెప్పాను, ఇర్రిలెవెంట్ టాపిక్ని తీసుకొచ్చేయటం. సో నెక్స్ట్ చూద్దాము ఆర్గ్యుమెంటం యాడ్ పాపులం అంటే పాపులారిటీ. ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోండి, పాపులం అంటే బ్యాండ్ వ్యాగన్ పాలసీ అని కూడా అంటారు దీన్ని. ఎందుకని యాడ్ పాపులం అన్నారంటే ఇక్కడ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ డూయింగ్ ఇట్, సో ఇట్స్ రైట్. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు వరల్డ్లో ఇదే చేస్తున్నారు కదా కాబట్టి ఇది కరెక్టే అన్నాను అనుకోండి. అందరూ చేస్తున్నారని మనం అది ట్రూ అని చెప్పలేం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీబడి ఇన్ ద కంట్రీ ఈజ్ పేయింగ్ బ్రైబ్స్ ఇన్ దీస్ డేస్. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు లంచం అనేది ఇస్తున్నారు కాబట్టి లంచం అనేది తప్పు కాదు అని చెప్పాను అనుకోండి ఆర్గ్యుమెంట్. సో ఇది లాజిక్ తప్పు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు కదా అని ఏదైనా తప్పుడు విషయాన్ని అది కరెక్టే అని చెప్తే దాన్ని ఆర్గ్యుమెంటం యాడ్ పాపులం అంటాం.
ఓకేనా? ఆ పాలసీని ఆర్గ్యుమెంటమ్ యాడ్ ప్రాబ్లం అంటాం అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో అందరూ చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్టే అని చెప్పి వాదించేస్తాం. మ్యామ్ మీరు అడగచ్చు, మ్యామ్ ఈ వాదనలు ఇవన్నీ మనకి లాలో వస్తుంది కదా, జడ్జిమెంట్లో వస్తాయి కదా అంటే కరెక్టే. ఇది లా నుంచి తీసుకున్నారు మనకి, యాక్చువల్లీ లా నుంచి తీసుకుని లాజికల్ రీజనింగ్లో పెట్టారు మనకి. లాలో ఇంకా చాలా చాలా ఉంటాయి సెక్షన్స్తో సహా, ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ పాలసీస్ చాలా డెప్త్గా ఉంటాయి. ఓకేనా? ఇంకోటి విషయం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఇంత క్లాస్ చెప్తున్నాను అన్నీ చేస్తున్నాను కదా, మీకు హెల్ప్ఫుల్గానే ఉందని నేను భావిస్తున్నాను ప్రతిదీ. కానీ మోస్ట్ ఆఫ్ ద నేను అనాలిసిస్లో చూసినప్పుడు నాకు ఎలా ఉందంటే, మోస్ట్ ఆఫ్ ద 85% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే నాకు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా నేను చెప్తుంది మీరు లిజన్ చేసి వాడుకుని ఏంటంటే అది తప్పు కాదు, కానీ సబ్స్క్రైబ్ చేయాలి కదా, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు హెల్పింగ్గా ఉన్నప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే ఏదేదో డాన్సులకి, వీడియోలకి, మ్యూజిక్లకి కొడతారు సబ్స్క్రిప్షన్లు. కానీ దీనికి కొట్టకపోతే సబ్స్క్రిప్షన్ మన చదువు, ఇది మన లైఫ్. మ్యామ్ ఒకటి చెప్తున్నారు అంటే ఒక టీచర్కి విలువ ఇచ్చేది మీకు ఇంతేనా అనిపిస్తుంది నాకు. టీచర్కి ఒక విలువ ఇవ్వాలంటే ఒక సబ్స్క్రిప్షనే కదా. సబ్స్క్రైబ్ చేస్తే నాకేమి లక్షలో డబ్బులు వచ్చేవి, అది వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్యాన్సులు వీటిలు ఎంటర్టైన్మెంట్ వాటికి వస్తాయి, వీటిలో ఏమీ వచ్చేది మాకేమి ఉండదు. సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే ఒక సపోర్టింగ్. ఓకేనా? నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటే ఫోన్లే నలుగురికి నచ్చుతుంది, నలుగురికి వాళ్ళు వెళ్తుంది కంటెంట్, వాళ్ళు వాడుకుంటున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకుంటాను, అంతే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.